పెసరపప్పు పులుసు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు వాటర్ కుక్కర్లో వేసుకొని మనం పేస్ట్ లాగా దాన్ని ఉడికించుకోవాలి. దాని తర్వాత పక్కనే మనం పోపు అనేది వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇంగువ అనేది చాలా కంపల్సరీ, మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది పోపు అవుతున్నప్పుడు మనం ముందుగానే టొమాటో, బెండకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి 1 by 1 మనం పోపులో యాడ్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మగ్గడం కోసం మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అది మగ్గాక మనకి ఈ విధంగా తయారవుతుంది. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అదే విధంగా రుచికి సరిపడా పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాక మరోసారి మగ్గనివ్వడం కోసం మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మగ్గాక ముందుగానే మనం కుక్కర్లో పెసరపప్పు దాంట్లో ఇవి వేసేసి చింతపండు ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు బెల్లం యాడ్ చేసుకున్నాం, మంచి టేస్ట్ ఇస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసాక మనం గుర్తుపెట్టుకోండి, ఒక్క విజిల్కి పాటు మనం దాన్ని ఉడకనివ్వాలి. ఒక్క విజిల్ తర్వాత ఉడకనిచ్చేసాక ఈ విధంగా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పెసరపప్పు పులుసు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.